హలో వ్యూయర్స్, మేము ఇవాళ మన తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద టెంపుల్ అయిన స్వర్ణగిరి టెంపుల్కి అయితే విజిట్ చేశాము. స్వామివారిని దర్శించుకోవడానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటివరకు ఈ టెంపుల్కి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో భక్తులు ఎవరైతే ఓన్ వెహికల్స్ పైన వస్తారో వాళ్ళకి ఇక్కడ రైట్ సైడ్కి అయితే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా. ఎదురుగుండా ఏదైతే కనిపిస్తుందో దీన్ని వైకుంఠ ద్వారం అని అయితే అంటారు. మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ద్వారం ద్వారానే లోపలికి ప్రవేశిస్తాము. ఫస్ట్ అయితే మనం స్వామివారి పాదాలను దర్శించుకొని ఈ మెట్ల ద్వారా లోపలికి దర్శించుకోవడానికి వెళ్తాము. ఇక్కడ టోటల్గా అయితే 108 స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ దాదాపుగా మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రతిరోజు చాలామంది భక్తులు అయితే విష్ చేస్తూ ఉన్నారు. విజువల్స్ అయితే చూడండి. అండ్ ఇక్కడ ఈ స్వర్ణగిరికి మరొక పేరు ఏంటి అని అంటే యాదాద్రి తిరుమల అనే పేరుతో కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ మనం మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ విజువల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం టికెట్ అయితే తీసుకొని ఇలా ఈస్ట్ ఫేస్ నుంచి మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి పూజకి. అలా మేమైతే మా మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి అయితే ఈ ఈస్ట్ ఫేస్ ద్వారా లోపలికి ప్రవేశించాము. స్వామివారి దర్శనం అయిపోయాక నార్త్ గోపురం నుండి అయితే ఎగ్జిట్ వే ఉంటుంది. ఎగ్జిట్ అయ్యాక గుడి పక్కకి రైట్ సైడ్కి ఇక్కడ జయగంట మండపం ఉంటుంది. ఈ గంట అయితే మన ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట. ఇది వచ్చేసి 1700 kgs అయితే ఉంటుంది. అండ్ ఈ గంట కొట్టిన తర్వాత దాని వైబ్రేషన్ అయితే 2 minutes ఉంటుందని చెప్తున్నారు. సో ఆ విజువల్స్ అయితే ఆ వైబ్రేషన్ అయితే చూసేంత ఛాన్స్ అయితే మాకు రాలేదు. ఎందుకంటే విజువల్స్ మీరు కనుక చూసినట్లయితే గంట దగ్గర చాలామంది భక్తులు అయితే ఉన్నారు. అందుకని మాకు ఆ ఛాన్స్ అయితే రాలేదు. విజువల్స్ అయితే చూడండి. ఇది వచ్చేసి రైట్ సైడ్కి హనుమాన్ మండపం. ఇక్కడ చూడండి భక్తులు అయితే చాలామంది విష్ చేస్తున్నారు. మేమైతే యాక్చువల్లీ మీకు టికెట్స్ గురించి చెప్పలేదు కదా. ఇక్కడ టికెట్స్ ఎలా ఉంటున్నాయంటే పర్ పర్సన్ 50 రూపీస్ అలా ఉంటుంది. అండ్ 1000 రూపీస్ డొనేషన్ చేస్తే మనకు బెనిఫిట్ కూడా ఉంది. ఆ బెనిఫిట్ ఏంటి అని అంటే మనం 1000 రూపీస్లో 4 మెంబర్స్కి స్పెషల్ దర్శనం తీసుకోవచ్చు. దాంతోపాటు మనకి స్వామివారి ఒక ఫోటో అండ్ ఈ కండువాతో పాటు మనకి ఒక లడ్డు కూడా ఫ్రీ వస్తుంది. మేమైతే 1000 రూపీస్ డొనేషన్ చేశాము. అందుకే స్వామివారి దగ్గర ఈ కండువా అనేది స్పెషల్గా వాళ్ళు దర్శనం చేసి మనకి కండువా వేస్తారు. అండ్ ఇక్కడ ముందుగా వస్తే ఇక్కడ ఇది కోనేరు. ఇలా కోనేరుకు రాగానే చాలామంది అయితే అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని దాదాపుగా కోనేరు దగ్గరే వచ్చి కోనేరు విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం. విష్ణుమూర్తిని మరొక పేరుతో కూడా పిలుస్తారు, జలనారాయణుడు. అండ్ ఇది ఈ కోనేరు మధ్యలో ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే 2వది. ఇలాంటి విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకటి వచ్చేసి నేపాల్లో ఉంది. అండ్ 2వది ఈ విగ్రహం ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్లోనే ఉంది, విష్ణుమూర్తి విగ్రహం. విజువల్స్ చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. ఇలా టెంపుల్కి వచ్చి మనం గడిపే కొద్ది క్షణం ఉంటుంది కదా, అది చాలా ప్రశాంతతనిస్తుంది మన మనసుకి. విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే స్వామివారి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే.
మేము ఇక్కడైతే ఈ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే బ్యాక్ సైడ్లో కళ్యాణ మండపం ఉంటుంది అండ్ అన్నప్రసాదం కూడా చేస్తారు. మీకు అంతా ఇప్పుడు వీడియోలో చూపిస్తాము, చూడండి విజువల్స్. ఇదైతే కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ఒకేసారి 1200 మంది కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశారు. లోపలైతే చాలా బాగుంది. అండ్ కళ్యాణ మండపం పక్కకి ఇలా కొంచెం లెఫ్ట్కి వస్తే అన్నప్రసాదం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే 1000 రూపీస్ డొనేట్ చేసాము ఇక్కడ ఈ అన్నప్రసాదం కోసమే. అండ్ ఇక్కడ కూడా 1200 మంది ఒకేసారి ఎట్ ఏ టైం తినేంత కూడా ఏర్పాటు చేశారు. 1200 మంది ఇక్కడ. అండ్ ఇక్కడ మేమైతే అన్నప్రసాదం తిన్న తర్వాత ఇలా కళ్యాణ మండపంలోకి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లోపలైతే అందరూ ఎంత చక్కగా నాట్యం చేస్తున్నారో, మన భారతదేశ సంస్కృతి ప్రకారం చాలా చక్కగా రెడీ అయ్యి ఒక్కొక్కరు చిన్నపిల్లలు వాళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు, చిన్న చిన్న స్టీల్వి. చాలా బాగుంది చూడ్డానికైతే. విజువల్స్ అయితే ఇంకా బాగున్నాయి లోపలికి వెళ్ళి చూస్తే. చూసారుగా ఎంతమంది ఎంత చక్కగా కూర్చొని వాచ్ చేస్తున్నారో. ఇలా ఒక్కొక్కరు మన సంస్కృతి ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క పాటలు సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్స్ మీద వాళ్ళ నాట్యం చేస్తూ అందరికీ చూపిస్తున్నారు చిన్నపిల్లలు అయితే. చాలా 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 బాగుంది. విజువల్స్ చూడండి. ఫైనల్గా మేమైతే మా దర్శనం ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇలా బయటికి వచ్చేస్తున్నాము. మాతో పాటు మీకు కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే స్వామివారు మాతో పాటు మా ఇంటికి రాబోతున్నారు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫైనల్ మూమెంట్లో. సో మా స్వామివారు మా ఇంటికి వచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.